ప్రార్థన చేసుకుందాం. ప్రభువా దేవా, నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. తిరిగి నీ సన్నిధిలోనికి వచ్చి నీ యొక్క లేఖనములను ధ్యానం చేసుకునే ధన్యతను మాకు అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకముగా త్రిత్వం యొక్క లక్షణములను మేము తెలుసుకొనబోచుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయముతో మాకు నడిపింపును కలుగజేసి సత్యములను గ్రహించి నిన్ను వెంబడించే బిడ్డలుగా చేయవలసిందని, నీ సువార్తను ప్రకటించుటలో మమ్మలను నడిపించవలసిందని ఈ యొక్క ప్రార్థన మా రక్షకుడు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. త్రిత్వముల గురించి మనము ధ్యానం చేద్దాము. మొదటిగా దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు, నీతిమంతుడు అనే 5 లక్షణాల గురించి మనము తెలుసుకున్నాం. నీతి న్యాయములను కలిపితేనే ఆయన యొక్క పరిశుద్ధత బయటకు వస్తుంది. అట్లాగే నీతి న్యాయములు ప్రేమను కూడా కలిపితే ఆయన యొక్క యథార్థత, ఇంటిగ్రిటీ ఆఫ్ గాడ్ అనే లక్షణం కూడా వస్తుంది. కనుక మనం ఆల్రెడీ దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు అంటే దేవుడు పరిశుద్ధుడు అనే లక్షణాన్ని మనము గ్రహించినట్లయితే, అట్లాగే ప్రేమ, దేవుడు ప్రేమామయుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు ప్లస్ ప్రేమ స్వరూపి, ఆ 3 కలిపితే ఇంటిగ్రిటీ ఆఫ్ గాడ్, యథార్థత. కనుక ఈరోజు మనము ఇంకా 5 లక్షణాలను తెలుసుకొనబోతున్నాము. అంటే 5 అయిపోయినవి. 6వది ఆమ్ని సైన్స్, అంటే సర్వజ్ఞాని. త్రిత్వంలో ఈ లక్షణం ఉన్నది, ముగ్గురులోనూ ఉన్నది. దేవుడు సర్వజ్ఞాని, గాడ్ ఈజ్ ఆల్ నోయింగ్. లాటిన్ భాషలో ఆమ్ని సైన్స్ అన్నాం కదా మనం, అంటే సర్వజ్ఞాని అన్నాం కదా. ఆమ్ని అంటే దాని అర్థం ఆల్ అని అర్థం. సైంటియా అంటే నాలెడ్జ్, అంటే ఆల్ నోయింగ్. గాడ్ ఈజ్ ఆల్ నోయింగ్. ఇటర్నల్ గాడ్ ఇన్ 3 persons హ్యాస్ ఆల్వేస్ నోన్ ఆల్ థింగ్స్. త్రిత్వంలో ఉన్న 3 వ్యక్తులు, వారికి అన్ని విషయాలు తెలియను. ఆల్ నోయింగ్. అన్ని విషయాలంటే పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ అండ్ ద ఫ్యూచర్ టెన్స్ ఆర్ ఆల్ ద ఈవెంట్స్ ఆఫ్ ద పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. అట్ ద సేమ్ టైమ్ హీ న్యూ ఎవ్రీథింగ్. అన్ని విషయాలు ఆయనకి తెలియను. బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్, ఈ యొక్క సృష్టి ప్రారంభింపక ముందు గాడ్ న్యూ ఎవ్రీ ప్రాబ్లం, ప్రతి సమస్య, ఎవ్రీ హార్టేక్, నీకున్న నీ బాధలు, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఆల్ యువర్ లైఫ్, నీ జీవితంలో జరగబోయే ప్రతి సంఘటన, మరి నీవు చేయబోయే పాపం కూడా, అది కూడా ఇంక్లూడ్ అయిపోతుంది. అన్నీ దేవునికి తెలియను. ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. అందుకనే ఆమ్ని సైన్స్ అంటే సర్వజ్ఞాని, ఆమ్నిషియంట్, సర్వజ్ఞానము కలిగిన వాడు. ఈజ్ ఆమ్ని సైన్స్ ట్రాన్సెండ్స్ టైమ్ అండ్ ఈటర్నిటీ. అంటే సమయం, అంటే కాలం, అండ్ నిత్యత్వం, అంటే వీటన్నిటికీ మించి అతీతుడుగా కనపడతాడు. తర్వాత హిజ్ నాలెడ్జ్ ఆఫ్ ఈవెంట్స్ బిఫోర్ దే అక్కర్ డస్ నాట్ వైలేట్ ఆర్ ఇంటర్ఫియర్ విత్ హ్యూమన్ ఫ్రీడమ్. దీని భావం ఏంటంటే, సంఘటనలు, ముందు జరగబోయే ఈవెంట్స్, ఆ నాలెడ్జ్ అంతా దేవునికి తెలియను. అవి జరగక మునిపే ఆయన అన్నిటినీ తెలుసుకున్నవాడు. గనుక మనుషుని యొక్క చిత్తము, తీర్మానం చేసుకునే విధానంలో ఆయన ఇంటర్ఫియర్ అవడు, అంటే జోక్యము కలిగించుకోడు. అంటే ఫ్రీ విల్, నీకు ఫ్రీ విల్ ఇవ్వబడింది, స్వేచ్ఛ. ఆయనకు అన్నీ తెలిసినప్పటికీ ముందుగానే నీకు సంభవింపబోయే సంగతులన్నీ ఆయన తెలుసుకున్నప్పటికీ నీకున్న స్వాతంత్ర్యము, నీకున్న స్వేచ్ఛ, నీ సొంత చిత్తాన్ని ఆయన కాదనడు. తర్వాత నీకు స్వేచ్ఛనిస్తాడు, ఫ్రీ విల్ ఇస్తాడు. అంత జ్ఞానం కలిగిన వాడు అని నీకు తెలియజేస్తూ ఉన్నాడు. బై డివైన్ డిజైన్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫ్రీ ఏజెంట్స్ హూ కెన్ చూస్ టు పార్టేక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఆర్ రిజెక్ట్ హిమ్. దేవుని యొక్క కృపను నీవు కావాలనుకుంటే నువ్వు రక్షించబడతావు, లేదనుకుంటే రక్షణలోనికి రాలేవు. అది నీ తీర్మానం మీద ఆధారపడి ఉన్నది. దేవుడు నిన్ను బలవంతం చేయడు. ఆ రీతిగా ఆయన తన లక్షణాలను డిజైన్ చేసుకున్నాడు. బట్ యూ, ఫర్ ఎగ్జాంపుల్,
ఆర్ అకౌంటబుల్ టు గాడ్ ఫర్ ఆల్ యువర్ డెసిషన్స్ అండ్ యాక్షన్స్. ఒక విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఏమిటంటే నీవు చేసుకునే తీర్మానాలు లేక నీ యాక్షన్స్ అంటే నీ చర్యలు, నీ పనులు, వీటన్నిటిని బట్టి దేవునికి నువ్వు లెక్క అప్పగించవలసిన వాడుగా ఉంటున్నావు. యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్ వాట్ ఎవర్ యు డూ అనే సంగతిని మనము తెలుసుకోవాలి. చూడండి, రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనంలో ఏమి రాయబడి ఉందనంటే, మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. సో లెక్క అడుగుతాడు, అది మాత్రం నీకు గుర్తుపెట్టుకోవాలి. కనుక ఆల్ 3 members ఆఫ్ ద ట్రినిటీ ఆర్ గాడ్ హెడ్ ఆర్ ట్రైన్ గాడ్ ఆర్ ఆమ్నిషియంట్, ముగ్గురు కూడా సర్వజ్ఞానము కలిగిన వారే. తండ్రి, ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద నాలెడ్జ్. యోబు అంటాడు 37:16, పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములు నీకు తెలియనా. పరిపూర్ణ జ్ఞానము అనంటే ఆమ్నిషియంట్. మనిషికి అలాంటి జ్ఞానము లేదు, నీకు తెలియనా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. దీన్ని బట్టి అంటే ఆయన ముందుగానే ఆయన సర్వజ్ఞానములో ఆ లక్షణాల్లో ఆయనకి తెలియను. నువ్వు అడగక మునిపే నీకేం కావాలో అది తెలియనని అక్కడ ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం, ఇట్లని ప్రార్థన చేసిరి. ఏమని ప్రార్థన చేశారు? అందరి హృదయములను ఎరిగి ఉన్న దేవా. ఎవరండి? అందరి హృదయాలను ఎవరు ఎరిగి ఉన్నారు? దేవుడు ఎరిగి ఉన్నాడు. అదే సర్వజ్ఞానములో ఆయన అందరి హృదయాలను ఎరిగినవాడు. మనకు తెలియదు. మానవులుగా మనము వారి యొక్క హృదయాల్లో ఏ ఆలోచన ఉన్నదో ఏ యోచన ఉన్నదో మనకు తెలియదు. వాడి తలంపులు ఎలాంటివో మనకు తెలియవు. కనుక దేవునికి సమస్తము ఎరుకయే. ఆల్ నోయింగ్ గాడ్, అది ఆమ్ని ప్రెసెన్స్, ఆమ్ని సైన్స్ అంటే సర్వజ్ఞాని. తర్వాత కుమారుని వద్దకు వస్తే అంటే సెకండ్ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీ, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ద సన్, ద ఓన్లీ బిగాటెన్ సన్, అద్వితీయ కుమారుడు, నోస్ ఆల్ థింగ్స్. ఆయనకు కూడా అన్నీ తెలుసు. యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచనం, యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై. ఆయనకి ఏమి సంభవింపబోవునో అవి ముందుగానే ఆయనకి తెలియను. ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్ళి మీరెవరైనా ఎదుగుతున్నారని వారిని అడిగాను. దేవునికి తెలుసు. కుమారుడైన దేవుడికి కూడా తెలుసు ఆయనకి ఏమి సంభవింపబోతుందో. ఆయన సర్వజ్ఞానములో ముందుగానే ఎరిగిన దేవుడు యేసు క్రీస్తు వారు. మనిషికి తెలియనా తనకు సంభవింపబోయేది? నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలుసా? తెలియదు. అది మానవుని జ్ఞానము. యేసు ప్రభువారు తనకు జరగబోయే వాటిని ముందుగానే ఎరిగి ఉన్నాడని ఆ వచనములో సెలవిస్తూ ఉన్నాడు. 9:4లో యేసు వారి తలంపులను ఎరిగి, అంటే యేసు ప్రభువారి గురించిన తలంపు, వాళ్ళు ఏమైతే ఆలోచన చేస్తూ ఉన్నారో. మత్తయి సువార్త 9వ అధ్యాయము 4వ వచనం, యేసు వారి తలంపులు గ్రహించి. అంటే ఈ సందర్భం ఏంటంటే పక్షవాయు గల వారిని బాగు చేసినప్పుడు ఆయన గురించి వారు విమర్శిస్తున్నప్పుడు, పాపములు క్షమించుటకు ఈయనకు అధికారం కలదా అని అన్నప్పుడు వారి యొక్క తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు. యేసు ప్రభు వారికి నీ హృదయంలో దురాలోచనలన్నీ కూడా ఆయనకి ముందుగానే తెలియను. దేవుడు కనుక నీ ఆలోచనలు ఎరిగిన. ఎవరు గ్రహిస్తారు ఆలోచనలు అంటే దేవుడు ఒక్కడే. అలాగే యోహాను సువార్త 2:25లో కూడా ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యమయ్యనక్కరలేదు. మనుషుడు ఏమై ఉన్నాడో ఆ హృదయ ఆలోచనలు, ఆయన తలంపులు, వాటన్నిటినీ ఎరిగినవాడు యేసు ప్రభువారు. అందువలనే అక్కడ ఏమి రాయబడిందనంటే మనుషుని గురించి ఆయనకి ఏమి అంటే ఎవరు కూడా సాక్ష్యము ఇయ్యనవసరత లేదు. ఆయన దేవుడు కనుక సమస్తమును ఎరిగినవాడు. మన తలంపులు, మన హృదయాలోచనలు పుట్టక మునిపి ఆయన ఎరిగిన దేవుడు. అదే సర్వజ్ఞానము. ఆ లక్షణము యేసు ప్రభువారిలో ఉంది కనుక ఆయన దేవుడు.
ద హోలీ స్పిరిట్. ఏమని పిలుస్తున్నారంటే ఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. యెషయా 11:2 మనం చదువుతాం, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. గనుక ముగ్గురులో ఆమ్నిషియంట్, ఆమ్ని సైన్స్ అనే లక్షణాలు ఉన్నవి. తర్వాత 7వది ఆమ్ని ప్రెసెన్స్ అని అంటే సర్వాంతరయామి అని అర్థం. సర్వాంతరయామి అని అంటే గాడ్ ఎగ్జిస్ట్స్ బియాండ్ స్పాటియల్ లిమిటేషన్స్. సర్వాంతరయామి అంటే ఆయన అపరిమితుడు, అనంతుడు. స్పాటియల్ అని అంటే అంతరిక్ష సంబంధమైన, అంతరిక్షం అంటే పైనది, ద యూనివర్స్. ఇక ఆయనకి ఎక్కడ లిమిటేషన్ అంటూ లేదు. బియాండ్ స్పాటియల్ అంటే అంతరిక్ష సంబంధమైన ఆ స్పేస్, వాటన్నిటికీ ఇక ఆయనకి లిమిట్ అంటూ లేదు. సో దట్ ఈస్ హిస్ ప్రెసెన్స్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. హీ ఈజ్ ఇమ్మానెంట్ అంటారు. ఇమ్మాన్ అంటే ఆయన వ్యాపించి ఉండటం, అ క్రియేషన్ ఆర్ అవుటర్ ఆర్ బియాండ్ ద స్పేస్ హిస్ ప్రెసెన్స్ ఉన్నది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఏ ఆబ్జెక్టులో అంటే ఏ వస్తువులో ఆయన ఉండడు. ఆయన సృజించిన ఈ యొక్క విశ్వములో చాలా ఉన్నాయి, పైన బిలియన్స్ ఆఫ్ స్టార్స్ and planets. So beyond our comprehension, we cannot understand, we cannot comprehend. There's a transcendental అంటారు. దేవుడు ఆయన యొక్క సన్నిధి లేక ఆయన యొక్క ప్రెసెన్స్ అనేది ఇన్ని లిమిట్ చేయలేము. We cannot limit him. You see, he is immanent and transcendent. Immanence అంటే అర్థం ఏమిటి అని అంటే his entire essence is always present ఎవ్రీవేర్. ఆయన యొక్క గుణలక్షణాలు ఇమ్మెన్స్ అంటే ఎంటైర్ ఎసెన్స్, ఆయన పూర్తి గుణములు, ఆయన స్వభావము, ఆయన లక్షణము ఆల్వేస్ ప్రజెంట్ ఎవ్రీవేర్. ఇన్ నేచర్, ప్రకృతిలో మనం చూస్తాం, ప్రకృతిలో ఆయన ఉండడు. ఆబ్జెక్టివ్స్ అంటే వస్తువుల్లో ఉండడు. దేవుణ్ణి వాటితో మనం పోల్చలేం. ఆయన యొక్క ప్రెసెన్స్ అంతా ఉందని, అంతే తప్ప అన్నిటిలో ఉన్నాడని కాదు. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు, బియాండ్, ట్రాన్సెండెంటల్, బియాండ్ లిమిటేషన్స్. సో వీ కెనాట్ లిమిట్ టు ఎనీ ఆబ్జెక్ట్. ఇదంతా చూసినప్పుడు సృష్టిలో దేవుడు సృష్టిని చేశాడు, ఆయన అంత వ్యాపించి ఉన్నాడు అనే విషయాన్ని మనము గ్రహించగలము. ఇన్ నేచర్, ఇన్ హిస్టరీ, చరిత్రలో కూడా ఆయన కనబడతాడు మనకి. తర్వాత ఇన్ ఆల్ ద అఫైర్స్ ఆఫ్ మ్యాన్ కైండ్, మానవ జీవితంలో జరిగే వ్యవహారాలన్నిటిలో ఆయన ఉంటాడు. ఆయన సన్నిధి, ఆయన ప్రెసెన్స్ ఉంటుంది. అందుకని ఏమన్నంటే ఇర్మియా గ్రంథము 23:24 వచనాలు, నేను సమీపమున నుండి దేవుడు మాత్రమేనా, దూరము నుండి దేవుడును కానా, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగలవాడెవడైనా కలడా, నేను భూమి ఆకాశముల యందంతటా ఉన్నవాడను కానా, ఇదే యెహోవా వాక్కు. సో ఆయన యొక్క ప్రెసెన్స్, ఆయన యొక్క సన్నిధి అనేది అంతా మనం చూస్తాము. అపోస్తుల కార్యగ్రంథము 17వ అధ్యాయం 27వ వచనంలో కూడా, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి, ఒకని నుండి అంటే ఆదాము నుండి సృజించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మనమాని యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ట్రాన్సెండెంట్ మీన్స్ హీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద క్రియేటెడ్ యూనివర్స్. విశ్వమునకు ప్రత్యేకముగా స్వతంత్రముగా ఆయన ఉండగలడు. సో దట్ నో పర్టిక్యులర్ ప్లేస్ ఎక్స్క్లూజివ్లీ కంటైన్స్ హిమ్. ఏదో ఒక ప్లేస్లో ఆయన ఉండటం కాదు. ఏదో ప్లేస్ అని కంటైన్ అంటే దే కెనాట్ కంటైన్ హిమ్, దే కెనాట్ హోల్డ్ హిమ్. అసలు ఆకాశ మహాకాశములే పట్టజాలని అని సొలొమోను మహారాజు గారు చెప్పారు.
నేను కట్టే మందిరము ఏ పాటిది, నువ్వు దాంట్లో పడతావా? ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం. ఇసి ఆయన ఎక్కడ పెడతావు? నీవు ఒక ప్లేస్ ఉంది ఆయనకి. కొంతమంది గదిలో పెడుతున్నారు. ఆయన ఈ దేవుడు గది అట, ఉంటాడా దాంట్లో? ఆయన ఉండేది ఎవరో? ఆయన ఎక్కడ పెడతావు నీవు? అసలు మహాకాశాలే పట్టకపోతే ఆ ఇల్లు నువ్వు కట్టించుకున్నావు. ఆయనకు ఒక ప్లేస్ అంటే కాదు, ఆయన ప్లేసు అది కాదు. ఆయన ప్లేసు నీ హృదయం, ఆ గది కాదు, నీ హృదయం అనే గది. ఆ గదిలో ఆయన ఉంటాడు. నువ్వు ఫిజికల్గా ఉన్న గదిలో ఆయన ఉండడు. అది భ్రమ. అపవాది సాతాను మోసం చేశాడు, ఆ విధంగా నడిపించేశాడు. అదేదో భక్తి అనుకుంటున్నారు. కీర్తన 113:5-6 మనం చదువుతాను. ఉన్నత మందు ఆశీనువైన మా దేవుడు అయిన యెహోవా. యెషయా గ్రంథము 55:8-9 నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. చూడండి, దేవుడు తన గురించి ఏం చెబుతున్నాడు. ఆయన సర్వంతర్యామి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 8:23 యేసు ప్రభువారు అంటున్నారు, అప్పుడు ఆయన మీరు క్రింది వారు, నేను పైవాడను అని చెబుతున్నాడు. ఆ సందర్భంలో మీరు ఈ లోక సంబంధం, నేను ఈ లోక సంబంధుని కాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఇమ్మానెన్స్ అండ్ ట్రాన్సెండెన్స్ ఎగ్జిట్ ఇన్ బ్యాలెన్స్ సో దట్ ద హోల్ ఎర్త్ ఈజ్ ఫుల్ ఆఫ్ హిస్ గ్లోరీ. యెషయా 6:3 పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది, వ్యాపించి ఉన్నది. సో హీ పర్వేట్స్ ద యూనివర్స్ వైల్ అట్ ద సేమ్ టైమ్ హీ ఈజ్ ఫ్రీ టు బీ ఇన్ స్పెసిఫిక్ లొకేషన్. ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పటికీ ఒక స్పెసిఫిక్ లొకేషన్లో ఆయన ఉండి పని చేయగలడు. అట్ ద సేమ్ టైం, అదే సమయంలో ఆయన చేయగలడు. ఉదాహరణకు గివింగ్ ద లా టు మోజెస్ అంటే ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇచ్చినప్పుడు ద్వితీయోపదేశకాండము 4:10 మనం చదువుతాం. తర్వాత థియోఫెనీ అంటే దేవుడు ప్రత్యక్షమవటం, అంటే యేసు ప్రభు వారు ప్రత్యక్షమవటం అన్నమాట. అంటే యెహోవా మాట్లాడుచున్నాడు. ఆదికాండము 18:1 అబ్రహాము దగ్గరికి వచ్చినది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అలాగే నిర్గమాకాండము 3:2-6 పొదమి నడిమిలో నుండి ఆ యొక్క అగ్ని పొదలో నుండి యెహోవా దూత మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో ఆయన సర్వాంతర్యామి. అదే ఆ పర్టికులర్ ప్లేస్లో ఆయన మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే 1 రాజుల గ్రంథము 8:10-11 యోహాను సువార్త 12:37-41 మనం చదివితే దేవుడు ఏ విధముగా ఆయన సర్వం వ్యాపించి ఉంటాడు. తర్వాత ఒక పర్టికులర్ ప్లేస్లో ఆయన తన బిడ్డలతో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత మరి ఆయన శరీరధారిగా ఈ భూలోకంలోనికి వచ్చినప్పుడు ఆయన సర్వాంతర్యామి. అయితే ఆయన మానవ అవతారము ఎత్తి కన్య గర్భమున జనించాడు. ఆయన బెత్లెహేములోనికి వచ్చాడు. శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించాడు. యోహాను సువార్త 1:14. అంటే ఆయన సర్వాంతర్యామి. ఆయన పర్టిక్యులర్గా మానవులను రక్షించడానికి ఆయన శరీరధారిగా కుమారుడుగా వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన శరీరధారిగా వచ్చి తన రక్షణ కార్యక్రమాన్ని ఈ లోకంలో పూర్తి చేశాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేయటం. యోహాను సువార్త 14:23 మనం చదివితే ఆయన మనలో ఉంటాడు, మనలో నివసిస్తాడు అనే విషయాన్ని కూడా మనం చదువుతాం. 2 కొరింథీ 6:16 కూడా మనము చదవగలము. ఆమ్ని ప్రెసెన్స్ అస్యూర్స్ దట్ నో బిలీవర్ విల్ బి లెఫ్ట్ ఎలోన్, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా అంటాడు గ్రంథకర్త. హెబ్రీ 13:5 మనం అది చదువుతాం. ద ఫాదర్ ఫిల్స్ ద హెవెన్ అండ్ ఎర్త్. ఇర్మియా 28:23-24 మనం చదివితే ఆయన తండ్రి. హీ ఫిల్స్ ద హెవెన్స్ అండ్ ఎర్త్. తండ్రి గురించి తెలుసుకున్నాం, ఆయన సర్వాంతర్యామి అని. కుమారుడు ఆయన కూడా సర్వాంతర్యామే అని మన ఈ వచనాల ద్వారా మనం తెలుసుకొని వచ్చున్నాం.
ద సన్ హూ ఈజ్ ఇన్ ద ఫాదర్ అండ్ ఇన్ ద బిలీవర్. యోహాను సువార్త 14వ అధ్యాయము 20వ వచనంలో, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నానని ఆ దినమున మీరెరుగుదురు. గనుక విశ్వాసి జీవితంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నారు, వారు ఉన్నారు అనే సంగతిని ఈ వచనాల ద్వారా మనం తెలుసుకోగలము. ప్రపంచంలో ఆయన నమ్ముకున్న బిడ్డలు, విశ్వాసులు, రక్షించబడిన వారు, వారందరిలో క్రీస్తు ఉన్నాడు. ఆయన సన్నిధి వారి యొక్క జీవితంలో ఉన్నది. సర్వాంతరయామి. కొలస్సీ 1:27లో, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. అంటే ఆయన మీ యందున్న క్రీస్తు, అన్యజనులలో అనగా ఆయన రక్షించబడిన జనాంగంలో ఆయన సన్నిధి ఉంటుంది. అది ఎలాంటి మహిమైశ్వర్యమో ఆ సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఈ మర్మమును వారికి బయలుపరచెను. ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు అనే ఒక మర్మము, దానిని ఆయన బయలుపరిచాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు, ద ఇండ్వెల్లింగ్ ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందినప్పుడు ద వెరీ మూమెంట్ ఆయన మనలోకి వస్తాడు, మనలో ఉంటాడు, మనలో నివసిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, సత్యాన్ని గ్రహించుకునేలాగా దేవుని సంగతులను నీకు బోధిస్తాడు. ఈ విల్ టీచ్ యూ. మనలో ఉంటాడు. అందువలనే 1 కొరింథీ 6:19లో, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు, మన దేహం ఆయన ఆలయమని అంటున్నాడు. 8వది సర్వశక్తిమంతుడు, ఆమ్ని పొటెన్స్ అంటారు. సర్వశక్తిమంతుడు తండ్రి. హీఈస్ ఆల్ పవర్ఫుల్, అన్లిమిటెడ్ ఇన్ హిజ్ ఎబిలిటీ అండ్ అథారిటీ. అధికారములు, ఆయన సామర్థ్యములు అన్లిమిటెడ్, అపరిమితమైన వాడు. అంటే లిమిటేషన్స్ ఏం లేవు, పరిమితులు ఏమి లేవు. ఆయనే సంపూర్ణమైన అధికారం కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవునికి సమస్తము సాధ్యమే, అసాధ్యమైనది ఏమీ ఆయనకు ఉండదు. లోకా 1:37 మనం చదువుతాం. దేవుడు ఆయన ఏం చేయగలడు అంటే హీ క్యాన్ డూ ఆల్ హీ విల్స్. ఆయన ఏమనుకున్నాడో అది చేయగలడు. బట్ మే నాట్ విల్ టు డూ ఆల్ హీ క్యాన్. ఆయన ఏమి చేయగలడో ఆయన పూర్తిగా చేయగలడు. సర్వశక్తిమంతుడు. అన్నీ ఆయన చేసేయటం కాదు, కానీ ఆయన చిత్త ప్రకారము, ఆయన అనుకున్న ప్రకారము, ఆయన ఏర్పాటులో, ఆయన యొక్క విధానంలో ఉన్న వారి ప్రకారము ఆయన తన శక్తిని బయలుపరుస్తూ ఉంటాడు, శక్తిని కనపరుస్తూ ఉంటాడు. 1:11-12 వచనాలు మనం చదివితే, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆల్ పవర్ఫుల్ అంటే సర్వశక్తిమంతుడు అన్నీ జరిగిస్తూ ఉన్నాడు. తన చిత్తం ఏమిటో తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆయన పనిచేస్తూ ఉంటాడు, సమస్త కార్యం జరిగిస్తూ ఉంటాడు. కానీ ఆయన సర్వశక్తిమంతుడు కనుక అన్ని చేసేస్తాడు అంటాం కాదు. అక్కడ ఆమ్ని పొటెన్స్ ఈజ్ ద సుపీరియర్ డివైన్ పవర్ ఆఫ్ ద ట్రినిటీ. పరిపూర్ణమైన సర్వశక్తిమంతుడు. ద ఫాదర్ ఈజ్ కాల్డ్ ఆల్ మైటీ. యోబు గ్రంథము 11:7 మనం చదువుతాం. సర్వశక్తుడగు. రోమా 1:20 కూడా మనం చదువుతాం. ఆయన నిత్య శక్తియు, ఎప్పుడు ఆయన శక్తి ఉంటుంది. నో డెమినిషింగ్ అంటే తగ్గిపోవటం కాదు. సర్వశక్తిమంతుడు. ఈజ్ పవర్ ఈజ్ ఇటర్నల్. ఆయన యొక్క శక్తి నిత్యమైనది అని చెప్పడానికి. అలాగే తండ్రి సర్వశక్తిమంతుడు, అలాగే కుమారుడు కూడా సర్వశక్తిమంతుడే. ఎందుకనంటే ద సన్స్ పవర్ క్రియేటెడ్ ద యూనివర్స్, హోల్డ్స్ ఇట్ టుగెదర్. తర్వాత చరిత్రను కూడా నడిపిస్తున్నవాడు యేసు ప్రభువారే. పర్పెచ్యుయేటింగ్ ద హిస్టరీ. ఈ చరిత్ర అంతా యేసు ప్రభువారిని బట్టే జరుగుతూ ఉన్నది. యెషయా 40వ అధ్యాయము 2:6 చదువుతాము. అలాగే
కొలసి 1:16-17 వచనములోను అక్కడ మనం ఏం చదువుతామనంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉండి ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, సమస్తము ఆయన మూలముగా, ఆయనను బట్టి, ఆయన ద్వారా కలిగినవి, ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే ఆధారభూతుడు, ఆది సంభూతుడు. ఎవరు? యేసు ప్రభువారు. హెబ్రీ 1:3 మనం చదువుతాం, ఆయన సమస్తమునకు వారసునిగా చేసెను. యేసు ప్రభువారు ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. చూడండి, యేసు ప్రభువారు కూడా సర్వశక్తిమంతుడు, తర్వాత మహోన్నతుడు అని ఆయన గురించి రాయబడి ఉన్నది. అంటే ఆల్ మైటీ అండ్ ఆమ్నిపోటెంట్. ఆదికాండము 17:1 సర్వశక్తి గల దేవుడు అని వ్రాయబడినది. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. ఆయన సర్వశక్తి గల దేవుడు. యెషయా 9:6 బలవంతుడైన దేవుడు. అలాగే ప్రకటనలో కూడా 4:8లోను 19:6 కూడా ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన బలవంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడని ఎవరు? యేసు ప్రభువారు రాయబడి ఉన్నది. ద సన్ ఆఫ్ గాడ్ విత్ పవర్ బై ద రిజరెక్షన్ ఫ్రమ్ ద డెడ్. అంటే మృతులో నుండి ఆయన తిరిగి లేచుట ద్వారా. రోమా 1:4 మనం చదువుతాము. ప్రభావముతో ఆయన నిరూపింపబడెను, ఆయన మృతుల్లో నుండి లేచాడు, మరణము నుండి ఆయన తిరిగి లేచాడు అని తెలియటానికి ఆయన సర్వ శక్తిమంతుడు. డ్యూరింగ్ ద ఇన్కార్నేషన్ అంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు జీసస్ క్రైస్ట్ లిమిటెడ్ ద డిపెండెంట్ యూజ్ ఆఫ్ హిస్ డైటీ సో స్ట్రిక్ట్లీ కన్ఫర్మ్ టు ద ప్లాన్ ఆఫ్ ద ఫాదర్. అంటే ఆయన ఈ భూలోకంలోనికి ఎందుకు వచ్చాడంటే తండ్రి యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి. తండ్రి ప్రణాళిక ఏమిటంటే రక్షణ ప్రణాళిక. ఆ రక్షణ ప్రణాళికను ఆయన నిర్వర్తించడానికి ఈ భూలోకంలోనికి ఆయన వచ్చాడు కనుక ఆయన తండ్రి యొద్ద ఉన్నప్పుడు ఆయనతో సమానముగా ఉన్నాడు, ఆయన దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన తన ప్రణాళికను నిర్వర్తించడానికి భూమి మీద వచ్చి సిలువ మీద ఆయన మరణించడం ద్వారా ఆ రక్షణ కార్యాన్ని పూర్తి చేయటం ద్వారా తన యొక్క దైవత్వాన్ని పూర్తిగా ఆయన కనబడి ఆ రక్షణ కార్యం పూర్తి చేయడానికి వచ్చాడు కనుక అక్కడ మనకు ఓహో ఈయన మనిషి కదా, ఈయన మానవుడు కదా, మానవుడుగా వచ్చాడు కదా, నరుడు కదా అని ఉంది కదా బైబిల్లోను, యేసుక్రీస్తు నరుడు ఉంది కదా అని ఆలోచన చేస్తున్నారు. కానీ ఈ యొక్క ప్రణాళిక గురించే అలాగా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఆయన దేవుడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వచనాలను బట్టి చూడండి, యోహాను సువార్త 5:17 అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన కూడా పని చేస్తున్నాడు. 6:65 కూడా ఈ మాటను మనం చూస్తాం. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడనూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో అప్పటి నుంచి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఆఫ్ కోర్స్ కొంతమంది వెళ్ళిన వారు ఉన్నారు. అయితే తండ్రి కృప ఉండబట్టే, తండ్రి చేత వాని కృప పడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితేన నేను. కృప అనేది ఈ రక్షణలో నడిపించే సాధనం, లేక ఆయన కృప చేత మన విశ్వాసం ద్వారా మనలను ఆయన రక్షించాడు. ఆ కృప లేకపోతే ఆయన యొద్దకు ఎవరో రాలేరు. ఆ విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అందువల్లనే పిలిపి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-8 మనం చదివితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయింది దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను. ఇక అక్కడి నుండి అందుచేతనే పరలోకముంద వారిలో కానీ భూమి మీద వారిలో కానీ
భూమి కిందన వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లును. అంటే ఆయన దేవుడని ఇక్కడ నిరూపించబడినది. ఆకారమందు మనుష్యుడుగా కనబడిన మాట, అంతేగాని ఆయన దేవుడు అనే సంగతిని మనము మర్చిపోకూడదు. అలాగే పరిశుద్ధాత్మ దేవుని గురించి వ్రాయబడిన సంగతులను ఆయన కూడా సర్వశక్తిమంతుడే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులందరికీ, ఆయన రక్షణ అనుభవంలో ఉన్న వారందరికీ శక్తిని అనుగ్రహించేవాడు. యూనివర్సల్గా, ప్రపంచవ్యాప్తముగా, విశ్వవ్యాప్తముగా ఆయన నమ్మిన వారందరిలో ఆయన నివాసం చేస్తూ వారికి దైవ శక్తిని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, లేఖనాలను వారికి బోధిస్తూ ఉంటున్నాడు. సర్వ సత్యములోనికి ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. ఈ కార్యక్రమం ప్రపంచమంతటా జరుగుతుంది కనుక ఆయన సర్వంతర్యామిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ సత్యాన్ని నీవు గ్రహించాలి. ద హోలీ స్పిరిట్ సప్లైస్ ద డివైన్ పవర్ ఫర్ బిలీవర్స్ టు ఎగ్జిక్యూట్ ద ప్లాన్ ఆఫ్ ద ఫాదర్. ఆయన ప్రణాళికలో చేస్తూనే ఉన్నారు వీళ్ళందరూ. తండ్రి ప్రణాళిక ఏంటంటే రక్షణ మార్గమే ఆయన ప్రణాళిక. ప్రణాళిక అంటే ఏదో అనుకోకండి, అఫ్కోర్స్ సృష్టి ఆయన ప్రణాళికలోనే ఉన్నది. అయితే దాని తర్వాత ఈ రక్షణ ప్రణాళిక అనేది మానవాళ్ళని రక్షించుటకు ఆయన వేసిన ప్రణాళికల్లో ముగ్గురు ఉన్నారనే సంగతిని మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన శక్తిని మీరు పొందుతారు. అపోస్తుల కార్యగ్రంథంలో మనం చదువుతాం 1:8 వచనములో శక్తిని మీరు పొందుతారు. అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. శిష్యులు, అక్కడున్న కొంతమంది విశ్వాసులు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులైందరని వారితో చెప్పెను. మీరు శక్తి నొందెదరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి శక్తినిస్తాడు. బూదిగంతల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. సర్వశక్తిమంతుడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే రోమా 15వ అధ్యాయం 19వ వచనంలో ఏముందో ఒకసారి గమనించండి. వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మాతకార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. దేనిని బట్టి? పరిశుద్ధాత్మ బలము చేత. ప్రారంభం దినాలు కనుక కొన్ని సూచక క్రియలు, తర్వాత గురుతులు, కొన్ని మహత్కార్యాలు జరిగినవి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉండి ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అది పరిశుద్ధాత్మ బలము చేత సువార్తను మనము ప్రకటిస్తున్నాము. అది ఆయన నీలో ఆ బలాన్ని ఉద్భవింపజేస్తాడు, ఆ బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ప్రతి దినము సువార్త ప్రకటిస్తున్నప్పుడు అదే ఆత్మశక్తి, ఆత్మ బలము వలననే మన క్రైస్తవ జీవితాన్ని మనము నడిపిస్తూ ఉంటాము. అంటే క్రైస్తవ జీవితంలో అనగా మన భక్తి జీవితంలో మనం ముందుకు కొనసాగిపోతూ ఉంటాము. అట్లాంటి శక్తిని అనుగ్రహించేవాడు ఎవరునంటే పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి సర్వశక్తిమంతుడు, అలాగే కుమారుడు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా సర్వశక్తిమంతుడు. అలాగే 9వ లక్షణం ఏంటనంటే ఆయన మారనివాడు, మాట తప్పనివాడు. అంటే ఇమ్యూటబిలిటీ అంటారు ఇంగ్లీష్లో. మాట తప్పినవాడు తండ్రి. ఫాదర్ ఈజ్ అన్చేంజబుల్, గాడ్ ఈజ్ అన్చేంజబుల్, హీఈస్ అబ్సల్యూట్ స్టెబిలిటీ. అంటే ఆయన నిలకడగా ఉండేవాడు, లేక స్థిరత్వం కలిగిన వాడుగా. ఆయన మాటలు, ఆయన కార్యాలు మారనివి. ఆయన అన్నాడు అంటే, ఆయన చేశాడు అంటే అవి మారేవి కావు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈచ్ యాట్రిబ్యూట్ అంటే ఆయన యొక్క ప్రతి లక్షణము ఈజ్ కన్సిస్టెంట్ విత్ హిజ్ ఇంటిగ్రిటీ. ఆయన యథార్థవంతుడు అని చెప్పుకోవటానికి ఆయన చేసే ప్రతి పని, ఆయన లక్షణము ఏకరీతిగా, ఆయన పనులు, ఆయన కార్యాలు, ఆయన మాటలు ఏకరీతిగానే ఉంటాయి. అన్చేంజబుల్, మారవు. మనిషి మాట మారుస్తాడు,
తనకు అనుకూలంగా. తనకు ఏదైనా నష్టం సంభవిస్తుంది అని అంటే మాట మార్చేస్తాడు. మనం అంటాం మాట తప్పేవరా అంటాం మనం. దేవుడు అలాంటి వాడు కాడు, తన మాట మీద నిలబడేవాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఈజ్ ఆల్వేస్ రిలయబుల్. ఆధారపడు తగినవాడు. మనం ఆయన మీద పూర్తిగా ఆధారపడవచ్చు. ఎందుకనంటే హీఈస్ ఫెయిత్ఫుల్ టు కీప్ హిజ్ వర్డ్. మాటను ఆయన నిలబెట్టుకుంటాడు, దాన్ని జరిగిస్తాడు. హెబ్రీ 6వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు చదివితే మనకు ఆ విషయాన్ని మనం గ్రహిస్తాం. నాట్ వన్ ఆఫ్ హిస్ ప్రామిసెస్ హ్యాస్ ఎవర్ ఫెయిల్డ్. ఆయన చేసిన వాగ్దానాలు ఏది కూడా విఫలం అవ్వలేదు, తప్పిపోలేదు, అన్నీ జరిగినవి. 1వ రాజుల గ్రంథము 8:56లో మనం చదువుతాం. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన ప్రజలకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగిండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములు ఒక మాట తప్పిపోయినది కాదు. ఒక్క మాట కూడా తప్పిపోలేదు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కోసారి మనము అపనమ్మకంగా మనం ఉంటాం. ఆల్దో వి మే బి ఫెయిత్లెస్, విశ్వాసం లేకుండా అపనమ్మకముగా, కానీ ఆయన హీ రిమైన్స్ ఫెయిత్ఫుల్. 2 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను, నమ్మదగిన వాళ్ళం కాదని మనము నమ్మదగని వారము. చాలాసార్లు మనము మాటలు మార్చేసాం. ఒక మాట ముందు మాట్లాడతాము, తర్వాత మార్చేస్తాం. అబద్ధాలు చెబుతూ ఉంటాం. దేవుని భక్తులు ఎదుటి అబద్ధాలు ఆడుతూ ఉంటాం మనం. ఎందుకంటే పబ్బం గడుపుకోవటానికి, నీ పని పూర్తయిన చెప్పుకోవటానికి మోమాటం కొలది ఏదో గొప్పదానిలాగా గొప్పవాడిలాగా నువ్వు చూపించుకోవటానికి అలాగ అబద్ధాలు ఆడుతూ ఉంటాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును. ఆయన నమ్మదగినవాడు ఉండబట్టే నువ్వు బతుకుతున్నావు, నువ్వు బతికి బట్ట కడుతున్నావు. నీకులాగుంటే ఇంకా ఎలాగుంటుందో తెలుసా? ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. తన స్వభావమునకు ఆయన మారనివాడు. తన స్వభావానికి విరోధంగా ఏదీ చేయడు. మనం ఎప్పుడు విరోధమే. యాకోబు 1:17లో మనం చదువుతాం. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. అండ్ ఇంగ్లీష్లో షిఫ్టింగ్ షాడోస్ ఇంకేం ఉండవు. మనం రంగులు మార్చేస్తాం, నీళ్ళు మార్చేస్తాం. మనం చంచలుగా ఉంటాం. ఒక మాట ఇలా అంటే మళ్ళీ ఇంకోసారి ఇంకో రకంగా, ఇంకోసారి అలాగా. దేవునిలో అది ఉండదు, మనిషిలోనే ఉంటుంది. మరి కుమారుని గురించి ఈ మారనివాడు అంటానికి మరి హెబ్రీ 13:8లోనే ఉంది. చూడండి అక్కడ, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఒక్కటే రీతిగా ఆయన మారడు. అవును, యుగములకును ఒకటే రీతిగా ఉండును. ఆయన నిన్న నేడు నిరంతరము. ఆయన మారనివాడు, మాట తప్పనివాడు, ఆయన సత్యవంతుడని కూడా మనము గ్రహించాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈజ్ ఆల్సో ఫెయిత్ఫుల్ టు అసిస్ట్ ద బిలీవర్ ఇన్ ఆల్ థింగ్స్. అన్ని విషయాలలో పరిశుద్ధాత్మ దేవుడు మారనివాడు. చూడండి అక్కడ యోహాను సువార్తలోనే మనం చదువుతాము. 14వ అధ్యాయము 16వ వచనంలో ఏమి రాయబడి ఉంది? నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సత్య స్వరూపియగు ఆత్మ. ఎందుకంటే ఆయన నీకు బోధించడానికి, సత్యాన్ని బయలుపరచడానికి, తెలియజేయటానికి ఆయన ఆదరణకర్త, సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. కంఫర్టర్ లేక ఉత్తరవాది మనకున్నాడు. మారనివాడు, మాట తప్పనివాడు పరిశుద్ధాత్మ దేవుడు. తరువాత ఆయన యొక్క దేవుని యొక్క వాక్యాలను మనం అర్థం చేసుకునేలాగా ఆయన మనకు సహాయపడుతూ ఉంటాడు. 1 కొరింథీ 2:13. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. పౌలు అంటున్నాడు, దేవుని సత్యాలను, ఆత్మ సంగతులను, సత్య సంబంధమైన సంగతులను, ఆత్మ సంబంధమైన సంగతులను పరిశుద్ధాత్మ ద్వారా మేము మీకు బోధిస్తున్నామంటున్నాడు. నిజమే, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనకు సహాయం పడుతూ మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. మన భక్తి జీవితంలో, మన క్రైస్తవ
జీవితంలో. 10వదిగా సత్యవంతుడు అంటే గాడ్ ఈజ్ ట్రూత్, నాట్ ట్రూత్ ఈజ్ గాడ్. చాలామంది రివర్స్లో చెప్తారు, ట్రూత్ ఈజ్ గాడ్, అది కరెక్ట్ కాదు. గాడ్ ఈజ్ లవ్ ఈజ్ కరెక్ట్, లవ్ ఈజ్ గాడ్ ఈజ్ రాంగ్. లవ్ ఈజ్ గాడ్ ద సాటానిక్, ట్రూత్ ఈజ్ గాడ్. అంటే ఆ ప్రేమకు సోర్సు ఆయనే, సత్యానికి సోర్సు కూడా ఆయనే. సత్యవంతుడు వెరాసిటీ అంటారు, ఇంకొక టర్మ్ ఇది. వెరాసిటీ అంటే ట్రూత్ఫుల్నెస్, అంటే సత్యవంతుడు, సత్యం అని చెప్పటానికి. తండ్రి ఫాదర్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్, పరిపూర్ణమైన సత్యవంతుడు. ఆయన మాటల్లో మనం చూస్తాం. హిజ్ వెరాసిటీ ఆర్ ట్రూత్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ హిజ్ వర్డ్స్. ఆయన యొక్క మాటల్లో మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 45-46 వచనాలు చదివితే యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడండి? నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నమ్మరు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. ఆయనలో పాప స్వభావము లేదండి, ఆయన పాపము చేయలేదు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన మాటలు నమ్మాలి. చూడండి, సత్యమని చెప్పుచున్నాను కనుక మీరు నమ్మరు. ఈ రోజుల్లో మనం సత్యం చెప్తుంటే చాలామంది నమ్మరు, అబద్ధాలు నమ్ముతారు. వాళ్ళు ఎక్కువ. నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును. ప్రపంచంలో ఎవరు చెప్పలేదు ఈ మాట, ఒక్క యేసు ప్రభు వారు చెప్పాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. నేను సత్యమును చెప్పుచునేలా మీరెందుకు నన్ను నమ్మరో. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు కనుక మీరెందుకు నన్ను నమ్మటం లేదు. ఆయనే సత్యము, సత్యాన్ని చెప్తున్నాడు. ఆయనే సత్యం, నేనే మార్గమును సత్యమును నేనే జీవనై ఉన్నాడని చెబుతున్నాడు. చూడండి, ఆ వచనాలు కూడా మనం చదువుతాము. 45-46 తర్వాత ఇన్ హిజ్ వర్డ్స్, ఇన్ హిజ్ వర్క్స్ అంటే తండ్రి ఇన్ హిజ్ వర్క్స్. కీర్తనల గ్రంథము 33-4 వచనంలో కూడా మనము చదువుతాము. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఈజ్ ట్రూత్ఫుల్ గాడ్. ఆయన మార్గాలు ఇన్ హిజ్ వేస్ అన్ని కూడా నమ్మకమైనవి, సత్యమైనవి. 100వ కీర్తన 5వ వచనంలో కూడా యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఎందుకంటే ఆయన వాగ్దానాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడు నియమాలు అన్నీ సత్యమైనవి. ఆయన హెచ్చరికలు చేసి అవి కూడా సత్యమైనవే. ద ట్రూత్ ఆఫ్ ద ఫాదర్ ఈస్ అఫర్మ్డ్ బై ద సన్, హీ హూ సెంట్ మీ ఈస్ ట్రూ. యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. కాగా యేసు దేవాలయములో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడునో ఎరుగుదురు, నా ఎంతటా నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగుదురు. యేసు ప్రభువారు చెప్తున్నాడు, మీరు నన్ను ఎరుగుదురు. యేసు ప్రభువుని తెలుసు వాళ్ళకి, కానీ వాడు నమ్మటం లేదు. చూడండి, యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చాడు తండ్రిని గురించి. యోహాను సువార్త 17:3 చేయుట నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి పనిని, ఆయన ప్రణాళికలో ఆయనకు అప్పగింపబడిన పని ఏమిటంటే సెలవు మీద ఆయన ప్రాణం పెట్టడం. అది ఆయన పని. అంటే రక్షణ కార్యాన్ని ఆయన సంపూర్తి చేయటానికి ఆయన వచ్చాడు. అది అప్పుడు అక్కడ మానవుడు కనపడతాడు. ఇక దాన్ని పట్టుకొని ఆయన మానవుడే అనటం ఆత్మజ్ఞానం కాదు, శరీరంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. కుమారుని గురించి ఆయన కూడా సత్యవంతుడే. కొన్ని విషయాలు మీకు చెప్పాను. నేను సత్యమని చెప్పుచున్నాను. యోహాను సువార్త 14:6 మనకు తెలిసిన వాక్యమే. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. పరలోకంలోనికి వెళ్ళాలి అంటే, తండ్రితో నీవు ఉండాలి అంటే, ఎవరి ద్వారా నువ్వు రావాలి అంటే యేసుక్రీస్తు వారి ద్వారా డైరెక్ట్గా నువ్వు వెళ్ళటానికి లేదు. అంటే తండ్రితో సంబంధం పెంచుకుంటే నువ్వు పరలోకానికి వెళ్తావా? కుమారుడు లేకుండా నీవు పరలోకంలోనికి వెళ్ళలేవు. నేను సత్యమనే చెప్పుతున్నాను అన్నాడు వాళ్ళతోటి, యూదులతోటి. కరెక్ట్గా, ఖచ్చితంగా, నిక్కచ్చిగా, రూఢిగా, స్థిరముగా చెప్పాడు. ఏంటంటే నేను సత్యవంతుడను, మీరు ఇది నమ్మాలి, నా ద్వారానే తప్ప మీరు రారు తండ్రి వద్దకు అని చెప్తున్నప్పుడు వాళ్ళు నమ్మరు. వారి మనోనేత్తములకు గుడ్డితనము కలుగు చేశాడు అపవాది. ఈ లోకాధికారి సాతాను, శత్రువు, వాడి దూతలు, వాడి దుష్ట శక్తులు ప్రభువుని నమ్మకుండా చేశారు. చూడండి, ఇక్కడ మనము నా యొద్దకు అంటే తండ్రి యొద్దకు 6వ వచనం, నా ద్వారానే తప్ప, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారానే తప్ప
ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే నువ్వు రక్షించబడాలి. ఆ రక్షకుడు యేసుక్రీస్తుని నమ్మాలి. ఆయన దేవుడు ఈ యొక్క కార్యాన్ని ప్రణాళికను చేయటానికి దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చాడు. దాన్ని నీవు నమ్మాలి. ఆయన సత్యవంతుడు. మానవులు సత్యవంతులు కారు, అబద్ధికులు. క్రీస్తుని నమ్మాలి, రక్షించబడాలి. నేను తప్ప వేరొక మార్గము లేదు, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు రాడు. కొంతమంది యేసు ప్రభు వారితో పని లేదు, ఈయన కాదు తండ్రి నన్ను రక్షిస్తున్నాడు. లేదు లేదు, ఆయన చెప్పాడు అక్కడ నా ద్వారానే తప్ప ఇక ఎవరు లేరు, ఇంకా చాయిస్ లేదు నీకు. ఈయన ద్వారానే రావాలి నువ్వు. ఈయన ద్వారా అలాంటి ఈయన ఒప్పుకోవాలి నువ్వు. నేను ఒప్పుకోవద్దు, అక్కడ ఉండవు, ఎక్కడ పరలోకంలో ఉండవు నువ్వు. ఆయన ఒప్పుకుంటే ఈ లోకంలో దేవుడని నువ్వు పరలోకంలో ఉండవు. తండ్రి నిన్ను తీసుకెళ్తాం కాదు, ఇక్కడ నువ్వు తండ్రిని అడ్డు పెట్టుకొని తండ్రి అని అంటాం కాదు. తండ్రి ఉన్నాడు, ఆ తండ్రే ఈయన నిత్యుడకు తండ్రి. ఎవరైనా యేసు ప్రభు వారు అని కూడా టైటిల్ ఉంది. యేసు ప్రభు వారు చెప్పిన మాట నువ్వు నమ్మాలి. ఈ లోకంలో ఎవరు చెప్పిన మాట నువ్వు నమ్మకపోయినా ఈయన చెప్పిన మాట నువ్వు తప్పనిసరిగా నమ్మాలి. ఎందుకంటే మనుషులు మనం నమ్మలేము, అబద్ధాలు నిజాలు కలిపి చెబుతారు, కష్టమే ఈ లోకంలో. అందువల్ల యేసు ప్రభు వారి మాటలు నమ్ము, నువ్వు బాగుపడతావు. అంత మాత్రమే కాదు, తండ్రి యొద్దకు వెళతావని. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా ఏమి రాయబడిందని అంటే 1 యోహాను 5:6 ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. కనుక ఆయన కూడా సత్యవంతుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు సత్యవంతులు. ఆ లక్షణాలు మనం ఇక్కడ చూస్తాం. మరి 10 లక్షణాలు, త్రిత్వం యొక్క లక్షణాలను చూసాము. ఈ లక్షణాలన్నీ ముగ్గురులో ఉన్నాయి. వారి యొక్క కార్యాన్ని బట్టి, వారి యొక్క పర్సనాలిటీస్ని బట్టి, వారి ఫంక్షన్స్ని బట్టి మనము గ్రహించగలము. ముగ్గురు సమానులే దైవత్వంలో. అయితే ఒక రక్షణ విషయానికి వచ్చేసరికి కుమారుడు సబార్డినేట్గా కనపడతాడు. కానీ ఎందుకు అలా కనబడవలసి వచ్చిందని అంటే ఈ రక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయటానికి, ఆ పని పూర్తి చేయటానికి వచ్చాడు. అది అక్కడ మనకు కనపడుతుంది. అది చూసే మీరు ప్రజలు ఏమంటున్నారు అంటే ఆయన దేవుడా, దేవుడు కుమారుడా అంటున్నారు. దేవుడే, మళ్ళీ కుమారుడు ఏంటి? ఆయన దేవుడే. దేవుడు పరిశుద్ధుడు అనే ఒక లక్షణం. ఆ లక్షణం ఎక్కడ కనపడుతుందంటే దేవుని యొక్క నీతిని, న్యాయాన్ని కలిపితే ఆయన యొక్క పరిశుద్ధత వస్తుంది. గాడ్ ఈజ్ హోలీ అని అంటే నీతి అంటే రైచియస్నెస్, అంటే న్యాయం అంటే జస్టిస్. రైచియస్నెస్ ప్లస్ జస్టిస్ ఈజ్ ఈక్వల్డ్ హోలీనెస్. తర్వాత రైచియస్నెస్ ప్లస్ జస్టిస్ ప్లస్ లవ్ ఈజ్ ఈక్వల్డ్ ఇంటిగ్రిటీ, అంటే యథార్థత. దేవుడు యథార్థవంతుడు. సో ఈ లక్షణాలన్నీ నీవు గ్రహించినప్పుడు దేవునితో బలమైన సంబంధాన్ని కలిగి ఆయన భక్తి మార్గంలో నీవు చక్కగా నడుచుకుంటావు. ఈ తత్వాన్ని బాగా అర్థం చేసుకొని సత్యాన్ని గ్రహించి దేవుని యొక్క సువార్తను నువ్వు బోధించాలని, అట్టి విధంగా దేవుని నడిపించాలని, దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ దేవునికి అప్పగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మరోసారి నీ యొక్క లేఖన భాగములను ధ్యానం చేసే ధన్యతను మాకు అనుగ్రహించారు. త్రిత్వమును అర్థం చేసుకోవటము మీ పరిశుద్ధాత్మ వల్లనే జరుగుతుంది దేవా. రక్షించబడిన ప్రతి వ్యక్తి అర్థం చేసుకుంటాడు, రక్షించబడని వాడు అర్థం చేసుకోలేరు తండ్రి. ఆత్మలను పుట్టినవాడు ఆత్మ సంగతులను ఆత్మే వారికి బోధిస్తుందని మీరు సెలవిచ్చారు తండ్రి. అజ్ఞానముగా ఆలోచన చేస్తే, అంటే శరీరీతిగా ఉంటే మనం అర్థం చేసుకోలేము. మా మనోనేతను గుడితనం కలిగించే అపవాది సాతాను యొక్క మార్గాల్లో ఉంటే మేము అర్థం చేసుకోలేము నాయన. గనుక నీ లేఖన సత్యాలను బట్టి ఎన్నో రెఫరెన్సులు మేము తీసి చదవలేకపోయాం, సమయము పరిమితమైంది కనుక. అయితే కొన్ని వచనాలు మేము చదివాము దేవా, నీకు వందనాలు, స్తోత్రం. నేను పైన ఉన్నవాడిని అన్నావు, మీరు కింద ఉన్నవాళ్ళు అన్నావు నాయన. ఈ మాట చాలు తండ్రి. నువ్వు దేవుడు అని తెలుసుకోవటానికి ఈ ఒక్క మాట సరిపోతుంది ప్రభువా. మీ యొక్క మాటలను బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాం దేవా. ఈ యొక్క సత్యములను మేము గ్రహించిన వారమై నిన్ను ప్రకటించుటకు మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.